హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి తన ఆల్బమ్ రిలీజ్ చేయడానికి దానికి సంబంధించిన ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాడనమాట. అవే కాదు, ప్లస్ తను ఆల్రెడీ తన ఆల్బమ్ రిలీజ్ చేయడానికి దానికి సంబంధించిన ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాడనమాట. అవే కాదు, ప్లస్ తను ఆల్రెడీ కళ్యాణ్కి వచ్చేసి ఒక న్యూ మూవీ ఆఫర్ వచ్చిందట. ఆ ఆఫర్ ఎవరిది వచ్చింది అంటే ఎవరితో హీరోయిన్ ఎవరు, అసలు ఎవరిచ్చారు ఆఫర్ అనేది త్వరలో తెలుస్తుంది. ప్లస్ వెబ్ సిరీస్ ఆల్రెడీ తను షూటింగ్ జరుపుకున్నాడని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. బట్ వీటి గురించి అయితే ఇంతవరకు బయటికి రాలేదు. అంటే తనే చెప్పాలి, తను ఒకటే అన్నాడు కదా, తన ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత తను ఏం చేస్తుంది కూడా బయట చెప్తానని చెప్పి. మనకు తెలిసినంత వరకు తను వెబ్ సిరీస్ చేస్తున్నాడు. మూవీ ఆఫర్ వచ్చింది, ఆ మూవీ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, అంటే షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకొక ఆల్బమ్స్ కూడా ఆఫర్ వచ్చినాయట. బట్ వీటన్నిటికీ కావాల్సినవి ఆల్రెడీ తను ఇప్పుడు చెప్పాడు కదా, నేను వేటికి తొందరపడట్లేదు, అన్నీ ఆచితూచి అడిగేస్తున్నాను, ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది, అందుకనే నేను అన్నీ ఒకేసారి చేయడం కాకుండా 1 by 1 చేద్దాం అనుకుంటున్నాను, అందుకనే నాకు టైం పడుతుందని చెప్పి చెప్పాడనమాట. సో తను ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాడు, మనకు తెలిసింది యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అవన్నీ తీసుకోవడం మొత్తం అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇంకా తను కెరీర్ స్టార్ట్ అవ్వబోతుంది, ఆల్బమ్తో స్టార్ట్ అవుతుంది. ఆల్బమ్ హిట్ అయిందంటే ఇంకా తను అందరిలో అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, తన స్టార్టింగ్ పాయింట్ ఆల్బమ్ అవుతుంది. ఆల్బమ్ కొన్ని మిలియన్ ఇప్పటికే గ్లిమ్స్ రిలీజ్ అయ్యి మిలియన్ వ్యూషిప్ వచ్చింది. తన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని ఎందుకు ట్రైలర్ రిలీజ్ చేయాలి, ట్రైలర్ రిలీజ్ చేస్తుంటే ఇప్పుడు చాలా బాగుండేది. ఎందుకంటే కుకింగ్ జాతిరత్నాలు తనూజ వచ్చేసి విన్నర్ అయింది. ట్రైలర్ రిలీజ్ చేస్తుంటే ఇద్దరిది కలిపి చూసేవాళ్ళం అని చెప్పి కొంతమంది మెసేజ్లు పెట్టారనమాట. అంటే ఇప్పుడు మన హతా మూవీ వస్తుంది కదా, నాకు తెలిసి హతా మూవీ ప్లస్ మన కళ్యాణ్ ఆల్బమ్ రెండు కొంచెం దగ్గరికి రిలీజ్ అవుతాయేమో. రెండింటికి అంటే మ్యూచువల్ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ కావచ్చు, పండగ చేసుకోవచ్చు. అంటే చాలామంది కూడా అన్నారు ఇద్దరిది ఒకేసారి రిలీజ్ అవుతుంది, ఇద్దరిది చూస్తే మనం పండుగ చేసుకోవచ్చు అంటే ఇద్దరు కలిపి రిలీజ్ అయితే ఇంకా బాగుంటుంది కదా. సో అది త్వరలో జరగబోతుంది. ఆల్రెడీ చెప్పారు కదా, నాగార్జున సార్ వచ్చేసి ఇద్దరికి ఆఫర్ ఇచ్చారట. ఇద్దరు ఆఫర్ యాక్సెప్ట్ చేశారు. బట్ కుదిరినప్పుడు అంటే ఇప్పుడు ఇంకో 1 monthలో మనకు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 10 రాబోతుంది. సో నాగార్జున సార్కి కుదరదు. ఇంకా వీళ్ళిద్దరు కూడా హతా మూవీ ప్లస్ మూవీస్ వెబ్ సిరీస్లో బిజీగా ఉన్నారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అని కాదు, ఏ ఇయర్ అనేది వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి లేటెస్ట్గా అగ్నిపరీక్ష గురించి కొన్ని న్యూస్లు తెలిసినాయి. అగ్నిపరీక్ష బిగ్ బాస్ సీజన్ 10 గురించి. సో అది వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. అంటే బిగ్ బాస్ సీజన్ 10 బ్లాగ్ ఉంటుంది కదా, దానిలో చెప్తాను. ప్లస్ డీటెయిల్గా దానిలో చెప్తాను. బట్ హింట్ ఏంటంటే అగ్నిపరీక్ష వచ్చేసి స్టార్ట్ అవుతుంది. అంటే దానికి ఆల్రెడీ కాల్స్ కూడా వెళ్ళినాయి అట. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కాల్స్ వెళ్ళినాయి. ప్లస్ కాల్స్ వెళ్ళటమే కాదు, వాళ్ళని గ్రూప్ డిస్కషన్స్కి వాటికి కూడా పిలిచారట. ఈసారి కొన్ని ప్రొఫైల్స్ హై ప్రొఫైల్స్ వచ్చినాయట. అంటే ఇంతకుముందు సీజన్ 1లో కొంచెం సెలెక్ట్ చేయడానికి కొంచెం కష్టపడ్డారట. ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేకుండా అంటే 3 times వాళ్ళు ఆడిషన్స్కి పిలిచారు కాబట్టి ఇప్పుడు చాలామంది అప్లై చేస్తారు. అది కూడా హై ప్రొఫైల్స్ వాళ్ళు అప్లై చేశారట. సో అందుకని చెప్పి ఈసారి అసలు సూపర్గా ఉండబోతున్నాయి అగ్నిపరీక్ష అని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. ప్లస్ కొంతమంది అసలు ఏమేమి రౌండ్స్ ఉంటాయి అని చెప్పమని చెప్పి మెసేజ్ కూడా పెడుతున్నారట. రౌండ్స్ వాటి గురించి జస్ట్ నాకు తెలిసినంతవరకు బ్రీఫ్గా నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. అంటే బిగ్ బాస్ సీజన్ 10 బ్లాగ్ ఉంటుంది కదా, ఆ బ్లాగ్లో చెప్తాను. ఆ బ్లాగ్ అయితే మిస్ అవ్వకండి. ఇంకా ఎంతమందికి నిఖిల్ కావాలి గురించి వీడియోస్ కావాలి నాకు కామెంట్ చేయండి. కొంతమంది కామెంట్ చేశారు, నాకు కొంచెం ఎక్కువ మంది కామెంట్ చేస్తే అప్పుడు నిఖిల్ వీడియో, కావ్య వీడియో సపరేట్గా పెడతాను. సో ప్లస్ నాకు నా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కూడా నాకు కామెంట్ చేయండి. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని కూడా అడిగారు, అవి చెప్తాను. బిగ్ బాస్ సీజన్ 10 నిఖిల్ బ్లాగ్లో చెప్తాను. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి తనుజాకి విషెస్ చెప్పాడా అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా తనుజ కళ్యాణ్ వాళ్ళిద్దరూ చెప్పారు. మా పర్సనల్ గురించి మేము ఇక్కడ డిస్కస్ చేయము, ఎంతవరకు డిస్కస్ చేయాలో అంతవరకు డిస్కస్ చేస్తాం. ప్రొఫెషనల్ వాటి గురించి అడగండి చెప్తాము, కానీ పర్సనల్స్ మాత్రం ఎవరు అడగద్దు, ఎందుకంటే చెప్పడం మాకు ఇంట్రెస్ట్ లేదు అని కూడా ఇద్దరు చెప్పారు ఇంటర్వ్యూలో. సో నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళిద్దరూ పార్టీ కూడా ఇచ్చుకొని ఉంటారు. ఎందుకంటే కుకింగ్ జాతిరత్నాలు విన్నర్ అయినప్పుడు ఇంకా తనూజ కళ్యాణ్ ఇద్దరు గురించి మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ కొంతమంది అడిగారట కళ్యాణ్ బాబుని, ఏంటి మీ ఇద్దరు గొడవ పడ్డారంట కదా అని. అప్పుడు తను అన్నట్ట, మేము చిన్నపిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు గొడవ పడటానికి, ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవడానికి అని చెప్పి అడిగాడట. అంటే అది నిజమే కదా, ఎవరైనా చిన్నపిల్లలు అయితే గొడవ పడతారు, పెద్ద పిల్లలు గొడవ పట్టాలి అంటూ ఉండవు కదా.
సో ఇది వచ్చేసి కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.